ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. 6 గ్యారంటీలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించనుంది మంత్రివర్గం. మరోవైపు ప్రజాపాలన దరఖాస్తుల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగంగా సాగుతోంది. ఇవాళ ప్రజాపాలనకు సంబంధించిన ప్రత్యేక వెబ్సైట్ అందుబాటులోకి రానుంది. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం భేటీ కానుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు హాజరు కానున్నారు. నెల రోజుల పాలన 6 గ్యారంటీల అమలుపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రజాపాలన దరఖాస్తుల్లో అర్హుల ఎంపిక, 100 రోజుల్లో పథకాల అమలుపై తీసుకోవాల్సిన చర్యలపై డిస్కస్ చేయనున్నారు. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు జరగనుండటంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చేలోపే ఎమ్మెల్సీ పదవులతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు, టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకం లాంటి ప్రక్రియలు పూర్తి చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీలో ప్రకటించినట్లుగా కాళేశ్వరం ప్రాజెక్ట్, విద్యుత్ విషయాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించిన అంశంపై కూడా కేబినెట్లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రజాపాలన నిర్వహణ కోసం ప్రజాపాలన.తెలంగాణ.gov.in పేరుతో ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ వెబ్సైట్ను ఇవాళ ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ గడువు ఇప్పటికే ముగిసింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు కొనసాగిన ప్రజాపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే దరఖాస్తుల ఆన్లైన్ డేటా ఎంట్రీని వేగవంతం చేసింది ప్రభుత్వం. ఈ నెల 17లోగా డేటా ఎంట్రీని పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు ముఖ్యమంత్రి. 600 సరే 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేయాలని టార్గెట్గా పెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తోంది.